సార్ నేను గరిడేపల్లి సత్యనారాయణ. రాష్ట్రాల వారీగా మొత్తం ఎన్ని సీట్లు ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమి ఇతరులు ఎన్ని వచ్చినాయో విడివిడిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లుంటే ఎన్‌డీఏ కూటమికి 37, ఇండియా కూటమికి 43 వచ్చినాయి. సో, ఉత్తరప్రదేశ్‌లో పిక్చర్ అది. మహారాష్ట్ర మనం తీసుకున్నాడు. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లుంటే 17 ఎన్‌డీఏ కూటమి, 30 ఇండియా కూటమికొచ్చినాయి. ఇక వెస్ట్ బెంగాల్‌ని మనం తీసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్‌లో 42 ఎంపీ సీట్లుంటే 12 ఎన్‌డీఏ, 30 ఇండియా కూటమి. దాని తర్వాత బీహార్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 40 ఎంపీ సీట్లున్నాయి. 30 ఎన్‌డీఏ, 9 ఇండియా, ఇతరులకు ఒకటి వచ్చింది. తమిళనాడుని తీసుకున్నప్పుడు తమిళనాడులో మొత్తం 39 సీట్లుంటే 38 ఇండియా కూటమి, ఒకళ్ళు ఇతరులు గెలిచారు. దాని తర్వాత మధ్యప్రదేశ్‌ని మనం తీసుకున్నప్పుడు 29 ఎంపీ సీట్లుంటాయి. 29కి 29 బీజేపీ గెలిచింది. దాని తర్వాత కర్ణాటక స్టేట్‌ని మనం తీసుకున్నప్పుడు కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ సీట్లుంటే 19 ఎన్‌డీఏ కూటమి, 9 ఇండియా కూటమి. సో, గుజరాత్‌ని మనం తీసుకున్నప్పుడు గుజరాత్ 26 ఎంపీ సీట్లుంటే 25 ఎన్‌డీఏ, 1 ఇండియా కూటమి. సో, ఆంధ్రప్రదేశ్‌ని మనం తీసుకుంటే మొత్తం సీట్లు 25, 25కి ఎన్‌డీఏ కూటమి 21, వైఎస్ఆర్‌సీపీ 1. ఇక రాజస్థాన్ మనం తీసుకున్నప్పుడు మొత్తం 25 సీట్లుంటే ఎన్‌డీఏ కూటమి 14, ఇండియా కూటమి 10, ఇతరులు 1. ఇక ఒడిశాని మనం తీసుకున్నప్పుడు ఒడిశాలో మొత్తం 21 సీట్లుంటాయి. 20 ఎన్‌డీఏ బీజేపీకి వచ్చినాయి. 1 ఇండియా కూటమికి వచ్చింది. దాని తర్వాత కేరళని మనం తీసుకున్నప్పుడు కేరళలో మొత్తం 20 సీట్లుంటే 20లో 1 ఎన్‌డీఏకి, 18 ఇండియా కూటమికి, 1 ఇతరులకు వచ్చింది. సో, ఇది పిక్చరు. సీపీఎంకి వచ్చింది 1. సో, దాని తర్వాత తెలంగాణను తీసుకుంటే 17 ఎంపీ సీట్లున్నాయి. 8 బీజేపీ, 8 ఇండియా కూటమి, 1 ఎంఐఎం ముస్లిం లీగ్ పార్టీ ఇతరులకు వచ్చింది. జార్ఖండ్‌ని మనం తీసుకున్నప్పుడు జార్ఖండ్‌లో 14 ఎంపీ సీట్లుంటే 8 ఎన్‌డీఏ, 5 ఇండియా కూటమి, 1 ఇతరులకు వచ్చింది. అస్సాంని మనం తీసుకున్నప్పుడు అస్సాం స్టేట్‌లో 14 ఎంపీ సీట్లున్నాయి. 11 ఎన్‌డీఏ, 3 ఇండియా కూటమికి వచ్చినాయి. ఇక పంజాబ్ స్టేట్‌ని మనం తీసుకున్నప్పుడు 10 13 మొత్తం 13 ఎంపీ సీట్లుంటే 10 ఇండియా కూటమికి, 3 ఇతరులకు వచ్చినాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ని మనం తీసుకున్నప్పుడు మొత్తం 11 ఎంపీ సీట్లుంటే 10 ఎన్‌డీఏ కూటమి, 1 ఇండియా కూటమి. హర్యానాని మనం తీసుకున్నప్పుడు హర్యానాలో మొత్తం 10 ఎంపీ స్థానాలుంటే 5 ఎన్‌డీఏ, 5 ఇండియా కూటమికి వచ్చినాయి. ఇక ఢిల్లీని మనం తీసుకున్నప్పుడు ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ స్థానాలున్నాయి. 7కి 7 ఎన్‌డీఏ కూటమి బీజేపీ గెలిచింది. ఇక ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలుంటే 5కి 5 ఎంపీ స్థానాలు బీజేపీ ఎన్‌డీఏ కూటమి గెలిచింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మనం తీసుకున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం 5 ఎంపీ స్థానాలుంటే 2 ఎన్‌డీఏ కూటమి, ఇతరులు 3 ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌ని మనం తీసుకుంటే 4 ఎంపీ స్థానాలుంటే 4కు 4 బీజేపీ ఎన్‌డీఏ కూటమి గెలిచింది. గోవాని మనం తీసుకున్నప్పుడు 2 ఎంపీ సీట్లుంటే 1 ఎన్‌డీఏ కూటమి, 1 ఇండియా కూటమి గెలిచింది. ఇక మణిపూర్‌ని తీసుకున్నప్పుడు మనం 2 ఎంపీ సీట్లుంటే 2 కూడా ఇండియా కూటమి గెలిచింది. ఇక మేఘాలయని మనం తీసుకున్నప్పుడు మేఘాలయలో ఇండియా కూటమి 2 ఎంపీ సీట్లున్నాయి. 1 ఇండియా కూటమి, 1 ఇతరులు గెలిచారు. త్రిపురని మనం తీసుకున్నప్పుడు త్రిపుర రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లుంటే 2కు 2 బీజేపీ ఎన్‌డీఏ కూటమి గెలిచింది. దాని తర్వాత దాద్రా నగర్ హవేలీ వచ్చినప్పుడు 2 ఎంపీ సీట్లుంటే 1 ఎన్‌డీఏ బీజేపీ కూటమి, ఇంకొకటి ఇతరులు గెలిచారు. సిక్కిం తీసుకున్నప్పుడు సిక్కిం 1 ఎంపీ స్థానం ఉంది. ఇక్కడ బీజేపీ ఎన్‌డీఏ గెలిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా 1 ఎంపీ సీట్ ఉంది. ఇక్కడ ఇది ఎన్‌డీఏ బీజేపీ గెలిచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు 1 ఎంపీ సీట్ ఉంది. చండీగఢ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు 1 ఎంపీ సీట్ ఉంది. ఇది ఇండియా కూటమి గెలుచుకుంది. లడాక్ ప్రాంతంలో 1 ఎంపీ సీట్ ఉంది. ఇది లోకల్ ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. లక్షద్వీప్ అంటే ఎన్డీఏ యూపీఏకి సంబంధించి కావు, అది ఇండియా కూటమికి సంబంధించిన. లక్షద్వీప్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 1 ఎంపీ సీట్ ఉన్నది. ఇక్కడ ఇండియా కూటమి 1 గెలిచింది. పుదుచ్చేరిని మనం తీసుకున్నప్పుడు 1 ఎంపీ సీట్ ఉన్నది. అక్కడ ఇండియా కూటమి గెలిచింది. మిజోరాంని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మిజోరాంలో 1 ఎంపీ సీట్ ఉన్నది. ఇక్కడ ఇతర లోకల్ పార్టీలు గెలిచినాయి. ఇండిపెండెంట్ ఇతరులు గెలిచారు. ఉన్నది ఒకటే, వేరే వాళ్ళు గెలిచారు. ఎన్డీఏ యూపీఏ కాదు, ఎన్డీఏ ఇండియా కూటమి కాదు వాళ్ళిద్దరు. ఇక నాగాలాండ్ తీసుకున్నప్పుడు నాగాలాండ్ 1 ఎంపీ సీట్ ఉంది. ఇక్కడ ఇండియా కూటమి గెలిచింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ని మనం తీసుకున్నప్పుడు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2 ఎంపీ సీట్లకు సంబంధించి 2కు 2 ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలిచిందని తెలియజేస్తున్నాను. ఓవరాల్గా సీట్లు మొత్తం సీట్లు దేశవ్యాప్తంగా 543 ఉంటే 543కి 543 ఎన్నికలు జరిగినాయి. ఇందులో ఎన్డీఏకి 293, ఇండియా కూటమికి 233, ఇతరులకి 17 వచ్చినాయి అనేది తెలియజేస్తున్నాను. ఇది భారతదేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి వివరాలు. రాష్ట్రాల వారీగా
కూటముల వారీగా వివరంగా మొత్తం ఎవరికైనా మొత్తం ఉన్న సీట్లన్నీ, ఎన్నికలు జరిగిన సీట్లన్నీ, ఎన్డీఏ కూటమికి ఎన్ని వచ్చినాయి, ఇండియా కూటమికి ఎన్ని వచ్చినాయి, ఈ 2 కూటములకు దూరంగా ఉన్నటువంటి 3 కూటమి ఇతరులకి ఎన్ని వచ్చినాయి, ఇది దేశవ్యాప్తంగా పిక్చర్ అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.